ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. And his mercy is on them that fear him from generation to generation. ఎవరైతే ఆయన యందు భయము కలిగి జీవిస్తారో వారి ఎడల ఆయన కనికరము చూపువాడు. చాలామందికి దేవుడు అంటే భయం ఉండదు. ఏమి జరుగుతుందిలే, దేవుడు చూస్తున్నాడా ఏంటి అనే నిర్లక్ష్య వైఖరితో ఉండేవారు లేకపోలేదు. కానీ మన దేవుడు చూచుచున్నవాడు, సర్వం ఎరిగినవాడు, ఆయనకు మరుగైనది అంటూ ఏది ఈ లోకంలో లేదు. నీవు ఏంటో, నీ అంతరంగం ఏంటో సమస్తమును ఆయనకు తెలుసు. ఆయన కనికరము, జాలి ఒక్కరోజు, ఒక వారం, నెల, సంవత్సరం కాదు. భయముతో నీవు జీవించడి వారి మీద ఆయన కృప, కనికరం తరతరముల వరకు ఉంటుంది. నీవు భయభక్తుల్లో నడిస్తే నీ పిల్లల మీద దేవుడు కనికరం చూపువాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. నీ పిల్లలను అట్టి రీతిలోనే పెంచు. దేవుడు చూడడం లేదు కదా అని నీవు అనుకొనవచ్చు. నా తల్లిదండ్రులకు తెలియదు కదా అని నీవు అనుకొనవచ్చు. నీ భార్యకు, నీ భర్తకు తెలియదు కదా అని భయము లేని జీవితం జీవిస్తున్నావేమో. మనుషులకు భయపడకపోయినా, వారికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి నీవు భయపడాలి. దేవునికి ఖచ్చితంగా సమస్తమును నీ గురించి తెలుసును. ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు అనే భ్రమలో నీవు బ్రతుకకు. సర్వం ఎరిగినవాడు ఆయనే. నీ పైన చూపిన కనికరాన్ని నీ తరతరముల వరకు ఆయన చూపించువాడు. అందుచేత నీవు, నీ కుటుంబము, నీ తరము వెంబడి తరము వారు శాపాన్ని, పాపాన్ని పొందుకోకుండా దేవుని యొక్క గొప్ప దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకోవాలి అంటే నీవు భయము కలిగి, భక్తి కలిగి, నీవు, నీ కుటుంబం అంతా దేవునిలో ఎదగాలి. అట్టివారిగానే ఫలించాలి. నీవు, నీ కుటుంబం అంతా దేవునిలో ఫలించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. అవును ప్రభా, కనికరం చూపించుటలో, కృప చూపించుటలో నీవు అధిక సంపన్నుడు తండ్రి ప్రభా. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి నీ విడువక కృప చూపువాడు నన్ను సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు తండ్రి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి స్వరూప గారి కుమారుడైన శామ్యూల్ కిరణ్ రెడ్డికి నైనా మరి జాబ్ గురించి ఎంతగానో అడుగుతున్నాం తండ్రి. నీ ప్రణాళిక ఏమైనదో ఆ బిడ్డ పట్ల నెరవేర్చండి. చరణ్ రెడ్డికి స్టడీస్లో మంచి జ్ఞానమును దయచేయండి. చక్రవర్తి గారికి ఉన్న అప్పుల సమస్య నుంచి, ఉద్యోగ బాధల నుంచి ఆ బిడ్డను విడిపించండి. జగదీష్ గారికి రావాల్సిన మనీలో ఏవైతే అడ్డంకులు, చిక్కులు ఉన్నాయో ప్రతి ఒక్క అడ్డంకుని తొలగించండి. దినేష్ బాబుకు మంచి ఆరోగ్యమును దయచేయండి. ఆ బిడ్డకి ఇంకా సంపూర్ణ విడుదలను, స్వస్థతను అనుగ్రహించండి. వెంకటేశ్వరమ్మ గారి ఫ్యామిలీని కట్టండి అయ్యా. మరి రాజేంద్ర గారి అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ బిడ్డను విడిపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.